పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయన మంచి వ్యక్తి అమ్మా, కష్టపడతాడు, చేస్తాడు, డెవలప్ చేస్తాడు. అది ఉంది. మంచి మెజారిటీ వస్తుంది. సుమారంటే అవి కాదు, మంచి మెజారిటీలు వస్తారు. మంచి తిరుగుతాడు, మంచి చేస్తాడు. అంటే 1-2 తప్పక ఎక్కువ పర్సెంటేజ్ వస్తాయి. పెమ్మసాని గారి గురించి మీ అభిప్రాయం? పెమ్మసాని గారు ఎందుకు వచ్చారంటవా? అసలు గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి వికట కవిని విర్రలూగిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వికట కవిని ఏ ఒక్కటైనా తీసేయడానికే ఇక్కడ పెమ్మసాని గారు వచ్చారు. 151లో ఆ పట్టుదలతో చేస్తున్నారు. 8వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. 123 సీట్లతో గెలుస్తారు. పెమ్మసాని గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు? పెమ్మసాని గారు 2 లక్షల మెజారిటీతో గెలుస్తారు ఇక్కడ గుంటూరు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన అన్ని నిజాయితీగా అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గుంటూరుకి ఏం అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పారు కదా ఆయన మాటల్లో చాలా చెప్పారు. మరి కొత్తగా వచ్చారు కాబట్టి చేస్తారు, చేసి చూపిస్తారు. అది అభివృద్ధి చేసి చూపిస్తారు. అది ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1,50,000 పైన మెజార్టీ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆయన నీతి నిజాయితీవంతుడు. ప్రజాసేవ కోసం అమెరికా నుంచి ఆదాయాన్ని కూడా సంపాదించుకోకుండా కూడా ఇక్కడికి ప్రజాసేవ కోసం వచ్చాడు. ఆయన నీతి నిజాయితీ చేస్తాడని అభిప్రాయం ఉంది. అన్ని వ్యాపారపరంగా అభివృద్ధి కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడని ఆశిస్తున్నాం. డైనమిక్ లీడర్ అంటే ఇలాంటి లీడర్ అవసరం అది సమాజానికి. కంప్లీట్గా క్లియర్ చేస్తాడండి. రోడ్లు డ్రైనేజ్ అన్ని కంప్లీట్ చేస్తాడు. ఇలాంటి లీడర్ కోసం ఎదురు చూస్తున్నాం. 1,00,000 ఓట్లు పై మెజారిటీ గెలుస్తాడండి. పెమ్మసాని చంద్రశేఖర్ నాకు గత 40 సంవత్సరాల నుంచి తెలుసు. మాది నసరావుపేట, మా పక్కనే ఉన్నారు. మా పక్క మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి చెప్పాల్సినంత కూడా జనం చెప్తా ఉన్నారు, వింటున్నారు. కాబట్టి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా వచ్చారు కాబట్టి గుంటూరు ప్రజలకి చాలా మంచి శుభవార్త. మెజార్టీ 3 లక్షల పైనే మాట. ఈనాడు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐగా ఉంటూ చిన్న కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చి గుంటూరు జిల్లాలో చిన్న తెనాలి మారుమూల చిన్న గ్రామంలో నుంచి కష్టపడి పైకొచ్చి ఒక వైద్య వృత్తిగా ఉండి అమెరికాలో వైద్యం చేస్తూ కానీ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంత పెద్ద అమెరికాలో వైద్యులకే వైద్య విధానం నేర్పే వ్యక్తిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రజాసేవ చేయడానికి ఈరోజు గుంటూరుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి ప్రజా సమస్యలు కావచ్చు, డెవలప్మెంట్ కోసం, విద్య వైద్యం కోసం కావచ్చు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ మేమందరం ముందుకు పోతున్నాం. పగలనక రేయనక దాదాపు ఒక నెల రోజుల నుంచి పగలనక రేయనక అన్ని విలేజెస్ కానీ గుంటూరు నగరంలో ఉన్నటువంటి 52 వార్డులు కూడా అలాగే మాలుగు ప్రాంతాలు, మురికివాడలు కావచ్చు, మాస్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళలో అవేర్నెస్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యం చేసుకుంటూ ముందుకు పోతూ పెమ్మసాని చంద్రశేఖర్ని గెలిపించడానికి కృషి చేస్తున్నాం. నా పేరు పప్పుల దేవదాస్ అండి. నేను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగానికి నేను అధ్యక్షుడిని. నేను గత 20 సంవత్సరాలు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఈ సాంస్కృతిక విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే నా హయాంలో మరి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి కాలంలో నేను తెలుగుదేశం పార్టీ తరఫున మరి మా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో మాట్లాడి డప్పు కళాకారులకి మరి వారికి పెన్షను, వారికి దుస్తులు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక చట్టం చేసి దీని ద్వారా ఈనాడు రాష్ట్రంలో 32,000 మంది డప్పు కళాకారులు నెలకి 5,000 చొప్పున పెన్షన్ పొందుతున్నారంటే ఇది తెలుగుదేశంలో మేము చేసినటువంటి ఘన విజయంగా నేను పేర్కొంటున్నాను. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం అధికారం వస్తే డప్పు కళాకారులకు, జానపద కళాకారులకి, తర్వాత పౌరాణిక కళాకారులకి మరి 10,000 వరకు పెన్షన్ ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయటానికి నేను ప్రభుత్వం ద్వారా మరి తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నా వంతు నేను ప్రయత్నం చేసి ఈ యొక్క
ప్రజలకి ఉపయోగమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాను. మీరు చేయాల్సింది ఒకటి, ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గుంటూరు జిల్లాలో ప్రముఖమైనటువంటి వ్యక్తి మా పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని 3 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి. సార్ మీరుండే ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెయిన్ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ అండి మాకు. అది కనుక తీరుస్తారని మన పెమ్మసాని గారికి నా విజ్ఞప్తి. పెమ్మసాని గారికి ఏమండి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు రాజకీయాల్లోకి తను కళారంగంలో ఉండి అనేక కోట్లు సంపాదించుకునే అవకాశం ఉండి కూడా ప్రజల సేవ, ఒక కామన్ మ్యాన్కి, ఒక సామాన్య మానవుడికి ఏ విధంగా సేవ చేయాలనే ఒక తపనతో ఏ విధంగా వచ్చారో, ఈనాడు అనేక కోట్లు ఉండి తను సొంతంగా సంపాదించుకొని ఒక చిన్న కుగ్రామం బుర్రిపాలెం అనేటువంటి ఒక కుగ్రామం నుంచి వచ్చి మన కోసం, ఆయనకేం అవసరం లేదు కదా, ఆయనకి అనేక కోట్లు ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వచ్చి ఇవాళ మనకి సేవ చేయాలనే తపంతో వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి ఈ పెమ్మసాని గారు. ఈ పెమ్మసాని గారిని మనం గెలిపించడంలో చాలా మనకి న్యాయం చేస్తారని. ఎందుకంటే నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పెమ్మసాని గారు మాత్రం ఒక కామన్ మ్యాన్ హృదయం లోపలికి దూరిపోయినటువంటి ఎన్టీ రామారావు స్టైల్లో కామన్ మ్యాన్కి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. కాబట్టి మనం అందరి బాధ్యత ఏంటంటే కనీసం మినిమం 2 lakhs మెజార్టీతో ఆయన గెలిపించాలని నా కోరిక అండి. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి మీ అభిప్రాయం? ఆయన ఉన్నత విద్యావంతుడు, 1000 కోట్ల సంపాదన వదులుకొని మాతృభూమికి సేవ చేయాలని వచ్చాడు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల ఓట్ల మెజార్టీ నేను చెప్పేది కాదు కదండి, జనం అందరూ వేయాలి, కానీ మంచి మెజార్టీయే వస్తుంది. క్లీన్ స్వీప్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఏమి చంద్రబాబు వస్తే చేయాల్సినవన్నీ చేస్తాడు, మనం చెప్పాల్సిన పని లేదు, మనం కోరుకున్నవన్నీ చేస్తాడు. పెమ్మసాని గారు ఈజ్ అ టార్చ్ బేరర్, అన్నావు. ఆయన వస్తే ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? He can do everything. Unemployment. Everything he can do. He can have a capacity. He can do everything. ఈ మధ్యకాలంలో ఇటువంటి వ్యక్తిని చూడటం జరగల. అది గుంటూరు పార్లమెంట్ యొక్క అదృష్టం. కారణం ఏంటంటే కష్టపడి క్రింది నుంచి చదువుకొని డాక్టర్ అయ్యి అమెరికా వెళ్ళి ట్యాక్సులు కట్టిన తర్వాత ఇంత డబ్బులు సంపాదించి ప్రజాసేవ కోసం గుంటూరు రావటం అనేది గుంటూరు పార్లమెంటు యొక్క అదృష్టం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మినిమం 3 నుంచి 4 లక్షల మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? నా పేరు సౌరం వీరయ్య, మా దైనమూల గ్రామం. పెమ్మసాని గారి గురించి చెప్పాలంటే ఆయన మనిషిని చూస్తేనే చాలా నీతి నిజాయితీతో ఉన్న మనిషిగాను. ఎందుకంటే మన ఆంధ్ర భూమి మీద ఇక్కడ పుట్టి తెనాల దగ్గర బురిపాలెం గ్రామంలో పుట్టి మరి అమెరికా వెళ్ళి అక్కడ కూడా మన తెలుగు వారికి ఎంతో ఇదిగా ఉపయోగపడి మన చదువుకున్న వారందరూ కూడా డాక్టర్స్ కానీ అందరికీ కానీ చాలా ఆయన మన తెలుగువారు అని చెప్పేసి వాళ్ళ మీదకి చాలా ఉపయోగంగా పడటం జరిగింది. అదేవిధంగా అక్కడ చేసిన సేవ కాకుండా మన ఆంధ్రాలో కూడా ఇప్పుడు జరుగుతున్న అన్యాయ ప్రభుత్వం మీద కూడా ఇక్కడ ప్రజలకి న్యాయం జరగాలని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ ఇక్కడ రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన రాజకీయాల్లో రావడం అనేది మేము ఈ ప్రాంతంగా పుట్టినందుకు కూడా మేము చాలా గర్వంగా కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి మొన్న పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా ప్రమాణం చేయడం జరిగింది. నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడను, నా రూపాయి ఇంకా ఖర్చు పెడతానని చెప్పేసి అని పబ్లిక్ల పరంగా ప్రమాణం చేసిన వ్యక్తి కూడా పెమ్మసాని గారే అవుతారని చెప్పని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 2014లో నేను ఒక పెయింట్ మేస్త్రి అంటే ఎలక్ట్రీషియన్ చేసేవాడిని. బాబు ఉన్నప్పుడు నేను ఎలక్ట్రీషియన్ పని చేశాను, నాకు జాబ్ బాగుంది. 2014 అయిపోయిన తర్వాత 2019లో నాకు అది పోవటం జరిగింది, రిజిస్ట్రేట్ పోవటం జరిగింది. నేను ఒక పెయింట్ మేస్త్రిగా పెయింట్ పనికి వెళ్తున్నాను. ఒక ఇసుక లేదు, ఒక ఏమీ లేదు. రాజధాని పోయింది, మాది అమరావతి ద్వారా జరగటం జరిగింది. ఈసారి చంద్రశేఖర్ గారు ఎంపీగా, శ్రావణ్ కుమార్ తాడికొండ వారు కానీ ఎమ్మెల్యేగా రావాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. నేను ఒక తాడికొండ టీడీపీ తరఫున మన
ఎంపీ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసి మీ అఖండిత మెజార్టీతో గెలిపించాల్సిందిగా అందరిని కోరుచున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే డెవలప్మెంట్ చేస్తారని మాకు ఒక ఆలోచన ఉందమ్మా. గత ప్రభుత్వంలో మాత్రం ఏమీ అభివృద్ధి అనేది జరగల. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత ఈ 4-5 నెలల నుంచి కూడా గత జనాల్లో కూడా ఇంకొంచెం మాకు గ్యాదరింగ్ బాగా వచ్చింది. తనైతే ఎంపీ అభ్యర్థిగా గెలిచి చట్టసభలో తనైతే ఏదైనా మన ఉపాధి ఉద్యోగాలు కానీ ఏదైనా రైతాంగం కానీ ఏదైనా వర్క్ పని చేసుకున్న వాళ్ళ గురించి ఏదైనా సరే తనైతే అసెంబ్లీలో అయినా సరే గట్టిగా గలమెత్తి మాట్లాడే సత్తా ఉన్న మనిషిలాగా మాకైతే నమ్మకం అనేది ఒకటి ఉంది. తన ద్వారా మాకు రాజధాని ఒకటి బాగా పూర్తిగా చేస్తాడనే నమ్మకం ఒకటి ఉందమ్మా. మేము మెజార్టీ అయితే 1,00,000 పైన అమ్మా. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? పెమ్మసాని చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో కల్లా చాలా మంచి వ్యక్తి. ఇక్కడ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి గతంలో గల్లా జయదేవ్ గారు పోటీ చేశారు, 2 పర్యాయాలు కూడా గెలిచారు. ఆయన ఒక మంచి వ్యక్తిగా పార్లమెంట్లో అనర్ఘణంగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉండి ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్న సందర్భంలో ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు ఏంది అనేటువంటి జనంలో ఒక ఆందోళన ఉండేది. కానీ ఆయన విదేశాల్లో ఉండి కూడా ఇక్కడ మాతృభూమికి సేవ చేద్దామనే ఒక దృక్పథంతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం జరిగింది. అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈయన యొక్క పద్ధతి ఏంది అని జన్మలో ఒక ఆలోచన వస్తే ఈయన ప్రచార కార్యక్రమాలు కానీ ఈయన ఒక వ్యక్తిత్వం కానీ ఈయన ఒక రాజకీయ మనుగడ కానీ మంచి ఉద్దేశపూర్వకంగా అవతల ఉండేటువంటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను ఎండగడటం, ప్రజల్లోకి చొచ్చుకొని పోవటం, ఇక్కడ ప్రజలు కూడా ఆయన పట్ల చాలా సానుభూతిగా ఉండటం, ఆయన మంచి మెజార్టీతో దాదాపు 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు మరి ఇక్కడ అభివృద్ధి శూన్యం, ఏ అభివృద్ధి కూడా చేయకుండా కనీసం పరిశ్రమలు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవటం, మరి ఒక పరిశ్రమ కానీ ఒక పోలవరం కానీ ఒక రాజధాని కానీ ఎలాంటివి కూడా అభివృద్ధి చేయకపోగా ప్రజలను ఎత్తిన అనేక రేట్లు పెంచి చెత్త పన్ను కాడించి అన్ని పన్నులు విద్యుత్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఇటువంటివి అన్నీ కూడా పరిశ్రమలు మూతపడే పరిస్థితులు వచ్చినందువల్ల ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి చంద్రశేఖర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం ఈయన మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్తాడు ఈ పార్లమెంట్ అని చెప్పి ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. ఈ గుంటూరు పార్లమెంట్ సీటు అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది, 1,50,000 ఓట్ల పై మెజార్టీతో గెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం 2లో కూడా గల్లా మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. గుంటూరు పార్లమెంటు సీటు ఏ విధంగా అయితే 1,50,000 మెజార్టీతో గెలుచుద్దో ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా దాదాపు 20,000 పై మెజార్టీతో గెలవబోతుంది. అందువల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం పతనమైపోయి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం నెంబర్ 1 అంటే నెంబర్ 1. ఇట్టాటోళ్ళు 100 మంది ఉంటే రాష్ట్రం బంగారు పాటే గది లెక్క. 4-5 లక్షలు వస్తుంది. 1 సైడ్ అయినట్టే. ఇది అభివృద్ధి కావాలి. ఎప్పుడైనా అభివృద్ధి చేయాలా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇప్పుడు మన పార్టీ మనం చెప్పటం కాదు. అభివృద్ధి చేసినోడు నాయకుడు, చిరస్థాయి. అది జీవితం. ఆయనకి సెల్యూటే బాబు. ఎక్కువ మెజారిటీ వస్తుంది బాబు. నేనే కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికాలో ఉన్న మా అబ్బాయి కూడా చెప్పాడు. మా అబ్బాయే చెప్పాడు 5 లక్షలు వస్తుంది నాన్న, ఏం అనుమానం లేదు. పెమ్మసాని గారికి ఎలాంటి అనుమానం లేదు. ఆయన అన్ని రకాలుగా మంచి వ్యక్తి. ఆయనకి ఇంకా సపోర్ట్ చేయండి అని చెప్పాడమ్మా. ఆయనతోటి ఏం డౌట్ లేదు. మా అబ్బాయి కూడా అమెరికాలోనే ఉన్నాడు, చెప్పాడు 5 లక్షలు వస్తున్నాను ఆయనకి మెజార్టీ. నేను వార్తలు చూస్తున్నాను. ఆయన ఉండ పందా మటుకు బ్రహ్మాండంగా ఉంది. అన్ని రకాలుగా నచ్చింది, బాగుంది. మనకి ఆయన దొరకటం అదృష్టం. మన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి
చాలా అదృష్టం అనమాట. మనం ఏనాడు ఇది చేసుకుంటే ఈ పాపాత్రుడు పోతే కానీ మనకి ఆయన మేలు చేస్తాడు అన్ని రకాలుగా అని చెప్పాడు. చెబుతాను అది దాంట్లో అనుమానం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి పైన మీ అభిప్రాయం? నేను అక్కడికి ఆయనకే వేయాలని ఉన్నామమ్మా. ఆయనకి వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మాకు ఏదో దేశం అభివృద్ధి అవ్వు కానీ చంద్రబాబు గారు నాయకత్వం వస్తే ఉద్యోగ పిల్లల కోసం దేశం పాడైపోతుంది, దానికోసం అమ్మ, దానికోసం అమరావతి కోసం రాజధాని చేస్తాడని ఏదో మేము అనుకుంటున్నామమ్మా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాజకీయాలు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు. అసలు ఎంపీ అంటే ఏంది అనేది ఇప్పుడు ఇప్పుడు చంద్రశేఖర్ రావు గారి పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. చంద్రశేఖర్ రావు గారు పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన గెలుపు మన గుంటూరుకి ఒక మలుపు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా అసలు ఎంపీ అంటే ఎలా ఉంటుంది అసలు అనేది ఆయన గెలుపుతోటి తెలిసిపోద్ది. లక్షల మెజార్టీతోటి గెలుస్తాడని జనం అనుకుంటున్నారు. ఆయన మంచి వ్యక్తి, బాగా చేస్తాడని అభిమానం మాకు. లక్ష పైనే వస్తుంది ఆయనకి. మంచి వ్యక్తి, మంచోడు, పనులు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. తగ్గుతాయండి, డెవలప్మెంట్ బాగుంటుంది ఆయన వస్తే. పెమ్మసాని గారు ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. హైలీ ఎడ్యుకేషన్తో పాటు ఈవెన్ అమెరికాలో ఉన్నప్పటికి కూడా కింది స్థాయి వాడిని గురించి కానీ పై స్థాయి వాడిని గురించి కానీ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, సుఖాలు తెలిసినటువంటి వాడు, అర్థం చేసుకోగలిగినటువంటి వాడు. ఏదన్నా చెప్పినా అర్థం చేసుకోగలడు, చేతనైతే సహాయం చేయగలడు. ఆయన గుంటూరుకి నిజంగా వరం. అతను పార్లమెంటరీ సీట్లు చంద్రబాబు నాయుడు ఇవ్వటం గుంటూరు ప్రజలకు వరం 100%. దాంట్లో నో డౌట్ అవి. ఎందుకనంటే ఆయన సొంత డబ్బులు పెట్టి అయినా కానీ కొన్ని కార్యక్రమాలు చేయగలడు. చేస్తానని కూడా ప్రామిస్ చేశాడు. ఆయన ఒకవేళ గవర్నమెంట్ సహకరించినా సహకరించకపోయినా ఈ స్పెండ్ హీజ్ ఓన్ మనీ టు డెవలప్ ది ఏదర్ నీ వాటర్ స్కీమ్స్ కానీ లేకపోతే ఇంకో స్కీమ్స్ కానీ ఏదైనా కానీ డెఫినెట్గా చేయగలడు. అందుకని ఇచ్చి బెటర్ సక్సెస్ అంతే. 100% 3 లక్షలతో గెలుస్తాడండి. ఈరోజు మన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసుకుంటున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన గొప్ప వ్యక్తిత్వంతో పేదలకు సేవ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఆయన యువతకు స్ఫూర్తిగా అనేక కార్యక్రమాల్లో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. ఆయన మనం మనస్ఫూర్తిగా పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన గెలిపించినట్లయితే రాబోయే తరంలో మద్యంతో నిండి, గంజాయితో నిండి, తర్వాత అన్ని రకాలుగా ఈ వ్యవస్థలన్నీ నాశనమైనటువంటి ఈ తరుణంలో ఇప్పుడు దీన్ని బతికించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బతికించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం, గంజాయి, ఇసుక మాఫియాల నుంచి బ్రతికించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మనందరం యువతంతా స్ఫూర్తిగా ముందుకు వచ్చి పనిచేసినట్లయితే రాష్ట్రం 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని కొద్ది కాలంలో మనం ముందుకు తీసుకుని రావడానికి కృషి చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను. పెమ్మసాని గురించి నెంబర్ 1 పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలను కూడా పెమ్మసాని గారు పట్టుకొస్తున్నారు. అంటే వినయ విధేయతలతో పట్టుకొస్తున్నారు. చాలా మంచి వ్యక్తి. అన్నీ ఆయనకి కోట్లు ఉన్నాయి, ఆయనకి ఏందని ఈ వైసీపీ వాళ్ళు కూడా ఆయన మీద లేనిపోయిన ఆయనకి వేలు కోట్లు ఉన్నాయి, ఎట్లయినా కొనేస్తాడని ఒక అభిప్రాయం చెబుతున్నారు వాళ్ళు ఆపోజిట్గా. కానీ మన పెమ్మసాని గారు అలాంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. అది పరిస్థితి. అందరినీ సంస్కారపక్షంగానే మంచిగానే హ్యాపీగా చూస్తారు. 2.5 లక్షల మెజారిటీ గెలుస్తారని, అట్లానే వాళ్ళతో పాటు ఉన్న మన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని కూడా గెలిపించే కార్యక్రమం వారు చేస్తున్నారని చెప్పి నేను ఎంపీగా చంద్రశేఖర్ గారు మరి ఒక డైనమిక్ లీడర్ని చంద్రబాబు నాయుడు గారు
గుంటూరు పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఒకప్పుడు మనం పల్నాడులో కోడెల శివప్రసాద్ గారిని ఒక పులిలాగా సింహంలాగా చూసేవాళ్ళం. మరి అదే స్థాయిలో ఈ రోజున చంద్రశేఖర్ గారిని కూడా ఆయన రూపంలో చూస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ తరానికి రావాల్సిన లీడరు వచ్చారని చెప్పి మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. భారీ మెజారిటీతో గెలుస్తారండి. అంత చెప్పలేము, భారీ మెజారిటీతో గెలుస్తారు. ఈ గవర్నమెంట్ అంత వరస్ట్గా ఇంకా ఇంతవరకు ఈ వరస్ట్ గవర్నమెంట్ని చూడలేదండి. ఇంతవరకు ఇదే ఫస్ట్ టైము లాస్ట్ టైం అనుకుంటున్నాము. మరి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మరి రాబోయే తరాలు బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, అలాగే పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని పూర్తి అవ్వాలన్నా మరి చంద్రబాబు నాయుడు గారి మీదే 6 కోట్ల ఆంధ్రులు ఈరోజు ఆశ పెట్టుకున్నారు. మరి అదంతా కూడా నెరవేరాలంటే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మార్పు అనేది మొదలయ్యింది. మరి అది ఏ స్థాయిలో ఉండేది అనేది మనం జూన్లో చూస్తాము. వెంబాల సంతోష్ గారు డాక్టర్ గారు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఎందుకంటే మంచి అవగాహనగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన రాజకీయాలు కొత్త అయినా సరే ఆయన చిన్నప్పటి నుంచి కూడా పల్నాడు జిల్లాలో పుట్టి పెరిగి మరి ఈరోజు రాజకీయాలు వచ్చాయంటే నీతి నిజాయితీగా ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి గుంటూరు పార్లమెంట్ ద్వారా చాలా అదృష్టం అనమాట. అలాగే ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్లస్ ఏంటంటే ఆయన అఫిడవిట్లో కూడా ఆయన ప్రథమంగా ఇండియాలోనే ఆయన అఫిడవిట్లో 5,000 కోట్లు చూపించాడంటే నిజాయితీపడు కాబట్టి చూపించాడు. మరి అలా నిజాయితీపడి మనకి గుంటూరు పార్లమెంట్కి ఉన్న చాలా అదృష్టం గుంటూరు జిల్లా ప్రజలు. ఎందుకంటే అలాంటి వ్యక్తి రాజకీయాలు రావడం వల్ల నైతిక విలువలతో కలిగిన వ్యక్తి, ఆయన నిజాయితీపడే వ్యక్తి కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క పార్లమెంట్లో ఆయన మెరుగైన అభివృద్ధి కార్యక్రమం చేస్తాడని ప్రార్థిస్తున్నాం అన్నమాట. చెప్పేది ఏం లేదు. హైయెస్ట్ దేంట్లో కూడా తిరుగులేదు. ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. హైయెస్ట్ ఓ రకంగా చెప్పాలంటే ఆయన సీఎంను కూడా దాటిపోయే స్థాయి అనమాట. చంద్రబాబు గారి కంటే ఎక్కువ మాట్లాడగలడు, సమర్థవంతుడు అనమాట అన్ని రకాలుగా. ఆయన గురించి చెప్పేది ఏం లేదమ్మా. నేనైతే మటుకు 5 lakhs ఇచ్చేస్తున్నాను, ఎస్టిమేషన్ 5 lakhs చేస్తున్నాను నేను మటుకు. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. ఎవరు ఎన్ని చేసినా కానీ ఎన్ని జిమ్మికులు చేసినా 5 lakhs మటుకు కంపల్సరీ ఆయనకి. ఏ అనుమానం లేదు, దాంట్లో డౌట్ లేదు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఒకవేళ ఆయన అంత కాదన్నా నేను ఒప్పుకోను. 5 లక్షలు ఆయనకు వస్తుంది. ఆయన మనసు ఏంటి అందరికీ తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఆయన అంటే ఏంది, దేంట్లో మనిషి ఇదయ్యే మనిషి కాదు. ఎవరిని అన్యాయాన్ని ఎదుర్కొంటాడు అన్నిటికీ. అది ఆయన అన్నిటికీ నెంబర్ 1 క్యాండిడేట్. మాకు దొరకటం అంటే అదృష్టం, గుంటూరు పార్లమెంట్కి దొరకటం అంటే అదృష్టం ఆయన. అది అంతకంటే ఆయన గురించి చెప్పేది ఏం లేదమ్మా. ఆయన గురించి 5 లక్షలు మటుకు మెజార్టీ కంపల్సరీగా వస్తుంది, అనుమానం లేదు దీంట్లో. పెమ్మసాని మంచి వ్యక్తి, స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ చేస్తున్నారు. పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు చేశాడు. ఆయన ముందు అన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అన్ని పేదలకు ఏం కావాలన్నా ఇచ్చాడు. అలాంటి ఒక వ్యక్తి మన గుంటూరు పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేయడం మాకు ఎంతో గర్వకారణం. పెమ్మసాని గారు 2 లక్షల మెజార్టీతో విజయంతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. ఇంకొకటి ఆయన ఎవరో కిలార్ రోసయ్య గారు వచ్చారు. ఆయన అంతా స్వార్థం, మైనింగ్ దాచుకోవడం తప్పక ఆయన ఈ గుంటూరు జిల్లాకి గుంటూరు టౌన్ వ్యక్తి అయినా అతను గుంటూరు టౌన్కి ఒక్క పని చేయలేదు. ఆయన పెమ్మసాని గారు ఎంతో పేదలకి సహాయం చేశాడు. చాలా గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నానండి. పెమ్మసాని వారికి ఒక 2 లక్షల మెజార్టీ వస్తుందని నా అభిప్రాయము. ఇటువంటి వ్యక్తి అమెరికాలో ఉండి వారు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేయాలని మన గుంటూరు పట్టణానికి రావటం, మన గుంటూరు ఎంపీ సీటుకి ఇటువంటి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు రావటం చాలా గొప్ప విశేషం. గండికోట సామ్రాజ్యాన్ని పరిపాలించిన పెమ్మసాని వంశీయులు
అవ్వటం మనకి ఎంతో విశేషం. ఇటువంటి వ్యక్తి దొరకటమే గుంటూరు పార్లమెంట్కి చాలా విశేషం అని నేను అనుకుంటున్నాను. అదృష్టం. ఇటువంటి గట్స్ నెట్టు మంచి ఎంత సహృదయలో ఎంత సున్నితమో అంత గట్టి మనిషి కూడా అని నాకు ఆయన ఇంటర్వ్యూలో చూశాను, ఆర్కే ఇంటర్వ్యూలో. అందువల్ల ఇటువంటి గొప్ప వ్యక్తి రావటం రఘురామయ్య గారి తర్వాత మరలా పెమ్మసాని వారిని నేను చూస్తాం. మంచి మెజార్టీతో రావాలని కోరుకుంటూ ఓటింగ్ శాతం బాగా పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెమ్మసాని గారి పంతం వైఎస్ఆర్ అంతం. అసలు ఆ పేరు చెప్పగానే చలి జ్వరం వచ్చిందండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు విడుదల రజనీ అయితే మన పేర్లు ఎందుకులేండి. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం ఈ చల్లగా, ఎందుకంటే ఇప్పుడు పోటీ చేసినప్పుడు ఓవర్గా ఫార్మాలిటీగా ప్రచారం చేసుకోవాలి, తప్పదు. ఎవరైనా గజ 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 వణుకుతున్నారు. మేము ఏమంటే విపరీతమైన కష్టపడుతున్నాడు. పుట్టిన జిల్లా, పుట్టింది బుర్రిపాలెంలో, గుంటూరు జిల్లా వాసుడే. ఈ జిల్లాకి రైతు కష్టాలంటే రైతు మట్టి శ్రమల నుంచి పుట్టిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు. ఈయన చదువుకుంటుండనే టిఫిన్ ప్యాకెట్లు కట్టిన వ్యక్తి. అంటే అతను ఎంత కష్టపడి ఇంత స్థాయికి ఎదిగాడో. ఇవాళ నామినేషన్లో కూడా తన ఆస్తుల గురించి వైట్ మనీ ఇంత పబ్లిక్గా చెప్పగల దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఎవడైనా ఉన్నాడంటే స్టేట్ వైడ్గా ఒక్క పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మేము సగర్వంగా చెప్పగలం. ఆయన ఎంపీ సీటు ఈ గుంటూరు జిల్లాకి ఇవ్వటం తెలుగు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ అదృష్టం దక్కదు. అదొకటి. ముందు ఈయన ఇంతకుముందు 83 నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీకు తెలిసే ఉంటుందండి. 5 దాకా మీటింగ్ ఉంటే జనం అవ్వడు గ్రౌండ్లో. ఆ రామారావు గారు వస్తున్నారనేసరికి జనం ఎక్కడెక్కడ పోగొతారు. అట్లానే మన పెమ్మసాని చంద్రశేఖర్ ముఖం కాలేకులు చూస్తుంటే చిరునవ్వుతోటి ఆయన వస్తుంటే జనం, మహిళలు కూడా ఇళ్లలోంచి లేదు వచ్చి హారతులు ఇచ్చే పరిస్థితికి ఇలా నాకు తెలిసి నేను 83 నుంచి ఈ పార్టీలో సీనియర్ కార్యకర్తని. ఏ పదవి ఆశించాల. పార్టీ మారి నాయకులు ఉన్నారు, అవతల పార్టీలోకి ఈత పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే అవకాశం చూసుకునేవాళ్ళు. అలాంటి సీనియర్ నాయకుడు మాకు పార్టీ మార్పు లేదండి. మేము పెట్టింది తెలుగుదేశంలోనే, పోయేది తెలుగుదేశంలోనే, మా పైన కప్పుకునేది తెలుగుదేశం కండవే, రైతు కండవ, రైతు దీక్షలు కూడా పాల్గొంటున్నాం. ఇలాంటి కష్టాల్లో మాకు ఒక ఆక్సిజన్ అంటే ఎలా ఉంటుందో అలాంటి ఆక్సిజనే ఈ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు. నా పేరు పెరిక నాగరాజు. మేము పక్కా జనసేన కార్యకర్తలు. ప్లస్ వచ్చేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిస్తే మాకు కొంచెం మంచి జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాము. మామూలుగా అయితే ప్రభుత్వం మారితే మాకు ఏమైనా మంచి పనులు జరుగుతాయని మాకు ఆలోచనగా ఉంది. ప్రస్తుతానికి మాకు ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాటర్ ప్రాబ్లం, రోడ్లు ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది. మా సొన్న భారత్ నగర్ ఫస్ట్ లైన్ అండి, కొత్త రోడ్డు. మేము ఆటో డ్రైవర్ అండి, ఆటో డ్రైవింగ్ చేస్తామండి. మాకు కొన్నాళ్ళుగా బాగా ఇబ్బందిగా ఉంది. ఏంటంటే మామూలుగా ఇదే రోడ్లు కానీ ఈ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నాయండి. కంప్లైంట్లు అంటే చెప్పినా కానీ ఎవరు సగం పట్టించుకున్నట్టుగా ఉంటున్నారండి. అది పరిస్థితి. మాకేందంటే కంపల్సరీగా కొంచెం ప్రభుత్వం మారితే మాకు ఏదైనా సాయం జరిగిద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 1 లక్షల మెజారిటీతో గెలుస్తారేమో అని మా ఆలోచన. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తే ఈ సమస్యలు మేము ఢిల్లీకి వెళ్ళవసరం, ఆయనే తీసుకెళ్తారు ఆ సమస్యల్ని. అందుకని మేము ఆయన కోరుకుంటున్నాం, చంద్రశేఖర్ గారిని. ఇక్కడ కృష్ణ తులసి నగర్ మేడం దగ్గర ఉంటాము. అయితే మేడం గారు గంజాయి గురించి, భూ కబ్జాల గురించి ఇక్కడ దందాలు చేసి చాలామంది ఖాళీ స్థలాలు ఆపుకొని వాళ్ళు పళ్ళుకి వెళ్తారండి, ఊర్లు అవి వెళ్తూ ఉంటారు. ఆ ఖాళీగా ఉన్న స్థలాలని ఇళ్ళని ఆపుకొని అవి రౌడీలు పెట్టి కబ్జా చేసుకొని అమ్ముకొని చేస్తున్నారు. చిన్నపిల్లలకు గంజాయి అలవాటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి చేస్తున్నారు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. ఇదంతా గంజాయి ఏరియా అయిపోయింది. బాగా ఇక్కడ 2 ఉన్నారండి ఆడ మగ వైసీపీ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. పేర్లు చెప్పకూడదు, పేర్లు చెప్తే మనం తెల్లబడి చంపేస్తారు రౌడీలు పెట్టి మమ్మల్ని. అందుకని చెప్పం, అందుకని పేర్లు ఏం చెప్పము. కాబట్టి దందా చేస్తున్నారు. మేడం గారు ఢిల్లీ దాకా తీసుకెళ్లారు కాబట్టి ఈ సమస్య. ఆ మేడం గారు ఎక్కడికి వెళ్ళినా మేము తోడుగా ఉంటాం. మహిళలుగా యువతను కాపాడటానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము, ప్రాణాలైనా తీసుకోవడానికి తెగిస్తాం సార్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు #1 క్యాండిడేటు. అసలు అందరూ జనంలో కలిసిపోతాడు. ఆయన రూపాయి ఇకపోయినా ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. మనకి 2-3 లక్షల మెజార్టీతో ఆయన గ్యారంటీకి గెలుస్తాడు. అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడు వ్యాపారాలు బాగున్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం.
ఇప్పుడేమో కొంచెం అసలు 4 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేటే లేదు. ఈ సిటీ లిమిట్స్లో ఇప్పుడు కావాలా 1 సంవత్సరం నుంచి కొద్దిగా జరుగుతున్నాయి. బయట రైతులైతే పొలాలు అమ్ముకోవటానికి అప్పులు అయిపోయి ఉన్నారు, కొనేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు 1-2 కోట్లు జరిగిన కాడ 50 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేరు. ఇటు గొల్లవారిపాలెం దాటిన పనిద్రం గరిగపాడు ఆ మధ్యలో ఏమైనా మళ్ళీ బాబు గారు వస్తే రైతులకి మంచి మేలు జరుగుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కలవటానికి మేము హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. ముఖ్యంగా నా సోదరుడు మూర్తి గారు గత 1982 ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టకుండా ఎంతో అభివృద్ధి చెందే దాంట్లో ముషిరాబాద్ నియోజకవర్గానికి ఈయన కృషి కూడా ఎంతో ఉంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయాన్ని గత 4.5 సంవత్సరాల నుంచి చూసి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఆంధ్ర ప్రజలు ఎలా తట్టుకున్నారా అని చెప్పేసి మేము కూడా ఇదవుతూ ఈ కార్యక్రమానికి వచ్చి మాకు తెలిసిన చుట్టుపక్కల ఊర్లో అభిమానులు కానీ తర్వాత బంధువులు కానీ అందరికి కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండమైన విజయంతో ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మినిమం 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని మాకు రిపోర్ట్లు వచ్చినాయి. 100% ఆయన కూడా కృతజ్ఞత చెప్పి కలవటానికి వచ్చాము. ఆల్ ది బెస్ట్. తెలుగుదేశం పార్టీ 1982లో ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి పార్టీ అభిమానుల కింద ఎన్టీఆర్ అభిమానుల కింద ఉన్నాము. మాది హైదరాబాద్ జిల్లా ముషిరాబాదు. మేమంతా కూడా హైదరాబాద్ నుంచి ప్రచారం చేయడానికి ఈరోజు గుంటూరు వచ్చాము. గుంటూరు, కృష్ణా ఈ చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా తిరుగుతూ తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఈ మహాకూటమి ఏదైతే ఉందో పేద ప్రజలకి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని, ఈ రాక్షస పరిపాలన అంతం కావాలని, ఏదైతే గత 5 సంవత్సరాల కింద జగన్ పరిపాలన వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక అధ్వాన పరిస్థితికి పోయింది. ఇలాంటి రాక్షసుల్ని అంతమొందించి ప్రజా పరిపాలన ఏదైతే హైదరాబాద్ జిల్లాలో బ్రహ్మాండమైన హైటెక్ సిటీ వచ్చి రెవెన్యూ ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడో అదేవిధంగా ఆంధ్ర కూడా సస్యశ్యామలం కావాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని, కూటమి అభ్యర్థులు గెలవాలని మేము గత 3-4 రోజులుగా ఇక్కడ తెనాలి, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ మాకు తెలిసిన పరిచయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసము గెలిచే విధంగా మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. అదే సందర్భంలో ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నేను మా మిత్రుడు మన చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటేశ్వర గారు ఆల్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన గతంలో, అదే మా మిత్రుడు కిషోర్, అదేవిధంగా మా మిత్రుడు అశోక్ గారు మేమంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఒక 50 మంది ఇక్కడ మేము ప్రచారం చేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎవరితో మాట్లాడినా కూడా చాలా సంతోషంగా అయ్యో మన తెలుగుదేశం పార్టీయా సార్ ఈ పక్కనే ఉంది ఆఫీస్ అని చాలా ముస్లింలు అన్ని వర్గాల్లో కూడా అటు కుల మతాలకి భిన్నంగా తెలుగుదేశం పార్టీ కావాలని ఇక్కడ ముస్లిం సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి అన్ని కులాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని వారి ఆనందాన్ని మేము చూసి చాలా సంతోషపడతా ఉన్నాము. కేవలం మా ప్రయత్నం అంతా కూడా మంచి పరిపాలన కావాలి, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం కావాలి, తెలుగు గడ్డ అంతా కూడా అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా మర్చిపోకు జనాలు. ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన చేసిన సంక్షేమం కానీ గతంలో ఆ విధంగా వారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా వారు ప్రజల కోసము, పేద ప్రజల కోసము, ప్రజల అభ్యున్నతి కోసము తెలుగు గడ్డ సస్యశ్యామలంగా ఉండాలి వాళ్ళ రాజకీయాల్లో ఆలోచన చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29వ తేదీ నాడు ఆవిర్భవించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మొత్తం తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ వెంబడున్నారు. ఇవాళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన అఖండ విజయం సాధిస్తుందని, ఇంచుమించుగా 145-150 సీట్లు మహాకూటమి గెలుస్తుందని మేము ఆశిస్తూ ఈరోజు మేము ఈ గుంటూరులో ప్రచారం చేస్తూ ఉన్నాము. రామాయణ నేను బాబు జగజ్జన్ రావు కార్యక్రమంలో నేను ఒక మాదిగ ప్రెసిడెంట్ని. అయితే ఇక్కడ జరిగాయన్నీ ప్రతి చోట ఎప్పుడు చూసినా కలెక్టర్ ఆఫీసులలో ప్రతి వాళ్ళకే ఫోన్ చేసి చెప్పటం చేస్తున్నాను. ఇక్కడ జరిగినాయి మాకు ఇచ్చిన స్థలంలో కాకుండా ఇదివరకు టీడీపీ ఉన్నప్పుడే మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చిన స్థలాలలో బీపారాలు ఇవ్వటం కానీ అన్నీ జరిగినాయి. అప్పుడే మాకు రాయల్ కిషోర్ బాబు వచ్చాడు ఎమ్మెల్యేగా.
అప్పుడే రోడ్లు కానీ నీళ్ళ పంపులు కానీ మా వసతులు చూసింది కూడా టీడీపీ వాళ్ళే చూశారు మా వసతులు. ఇప్పుడు వచ్చిన వైఎస్ పార్టీ వాళ్ళు మా దగ్గర ఉన్న లాగేయటము, మా దగ్గర ఉన్న స్థలాలు కానీ కబ్జాలు చేయటము, మమ్మల్ని దౌర్జన్యం కొట్టము. ఇక్కడ ఉంది ఇప్పుడు 90 సెంట్లలో మా స్థలం అయితే మా స్థలాన్ని కూడా ప్లాట్లుగా ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముతున్నారు. వాటికి కూడా అడ్డపడ్డా కానీ మేము కలెక్టర్ గారికి లెటర్ పెట్టంగానే రామాంజన గారు కూడా ఇదివరకు ఒక లెటర్ ఇచ్చాడు మాకు. ఆ లెటర్ కూడా నా దగ్గరే ఉంది. కాగితాలు కూడా దీనికి సంబంధించిన కాగితాలు కూడా నేను వైజాగ్ నుంచి పట్టుకొచ్చాను పేపర్లు కూడా. అప్పుడు మాకు సుబ్బారెడ్డి గారు అని ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి మా ఎస్సీలకి ఆయన మేలు చేయాలని ఎన్నో ఇది చేసుకొని వచ్చి మాకు స్థలం ఎడగొట్టి ఏర్పాటు చేశాడు. 82లో మాకు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు మాకు కేటాయించిన స్థలంని మేము కాగితాలన్నీ జారీ చేసుకుంటే ఈరోజు 2021 వచ్చి సుచరిత్ర అనే ఎమ్మెల్యేగా ఉంటా మా స్థలాన్ని ఆక్రమించి గవర్నమెంట్ లేకపోయింది అది అని చెప్పుకొస్తుంటే మేము అడ్డపడ్డాము. గవర్నమెంట్కి ఎవరు వచ్చింది అమ్మా మీకు ఎట్టిచ్చారని మేము గట్టిగా దబాయిచ్చాము. పెట్రోల్ బంకు ఇక్కడ ఉన్న స్థలము మా బాబు జగజ్జన కమిటీలు కట్టాలని ప్లాన్ మీద ఉంటే మా హిందూ మాదిగలందరికి సంబంధించి మేము ఎంతమంది పోరాడుతున్నాము. దీనికి మాకు ఇప్పుడు వచ్చిన టీడీపీ మాకు సంబంధించిన వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యే మంత్రులు కానీ మాకు చేస్తారని సాయపడతారని ఎన్నో పోరాడి ఈ రేపు ఓటింగ్ కూడా గెలిపించి మెజార్టీతో మంచి ఫుల్ పవర్గా గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ఫుల్ పవర్గా 2 లక్షల పైనే గెలిపిస్తామని మేము కోరుకుంటున్నామమ్మ. బెమ్మసాని గారించి అభిప్రాయం అంటే వ్యక్తిగతానికి చాలా మంచోడు, అదిగాక జనంలో తిరిగే మనిషి, అదిగాక రెండవది ఏంటంటే అతను చాలా ప్రజలకి సేవ చేసే మనిషి, మంచిగా 10 మందిలో కలిసిపోయే మనిషి, ఇబ్బంది ఏం లేదు. అతని ఏకైకరంగా గెలుస్తాడు, గెలవటంలో మాత్రం తిరిగే లేదు, అంత నిజాయితీ ఉంది. అది ఇంత అని చెప్పలేను కానీ మెజార్టీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ ఏరియా ఎత్తి పుట్టింది తెలుగుదేశానికి, ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం వస్తుంది, ఇక్కడ తిరుగులేనిది. కాకపోతే జగన్ గురించి మాట్లాడాలంటే అభివృద్ధిని ఆపేసి పథకాల మీద దృష్టి పెడుతున్నాను. కానీ పథకాలు అందరికీ చెందాల, కొంతమందికే చెందినాయి, పథకాలు ఎవరికి రాలా. దాన్ని బేసిక్ చేసుకొని యుద్ధానికి సిద్ధమని అంటుండ కానీ అది చాలా పొరపాటు. మనిషికి 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి. ఒక్కొక్కటి ఉంటే ఉపయోగం ఉండదు, 2 ఉంటేనే మనిషి. అభివృద్ధిని మొత్తం ఆపేసి నేను పథకాలు ఇస్తున్నాను చేయమన్న మాట అది చాలా తప్పు. ఒకటి 3 ఏళ్ళలో ఫాల్స్ అయిపోయాడు, అభివృద్ధి లేకుండా చేశాడు. ఒకటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు తీసేశాడు, అది చాలామంది ఉపయోగపడుద్ది కానీ తెలియదు. రెండోది ఇసుక తీసేశాడు, అది రేట్లు పెంచాడు. ఆయాల తక్కువ వచ్చి 1500, ఇవాళ 5500, దాన్ని ఆపేశాడు. అన్ని పథకాలు కూడా అతనికి అనుకూలంగా చేసుకుంటుండే కానీ ప్రజలకు అనుకూలంగా చేయలేదు. ఇప్పుడు మాకు చంద్రశేఖర్ గారు కూడా మంచి, ఆయన ఎక్కడో అమెరికాలో ఉండే ఆయన మా గుంటూరులో పుట్టి ఇక్కడ మాకు ఏదో చేద్దాం, మా వాళ్ళకి ఏదో అన్యాయం అయిపోతుంది ఏందని ఆయన ముందుకు వచ్చారు. ఆయన కూడా మేము బాగా సంతోషిస్తున్నామండి. ఆయన మాకు రావటం మాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాం. అలాగే మన ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు, అలాంటి వ్యక్తి కూడా మాకు పత్తిపాడు నియోజకవర్గం రావడానికి కూడా మేము బాగా సంతోషిస్తున్నాము. ఆయన మాత్రం ఆయన కానీ మా చంద్రశేఖర్ గారు కానీ మంచి అందరినీ కలుపుకొని ఓటింగ్ చేసి మంచి మెజార్టీ గెలిపిస్తామని కోరుకుంటున్నాను. నా పేరు నాగ సుబ్బారావు. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. మాది గోరంట్ల. పెమ్మసాని గారు ఆఫీస్ దగ్గరికి వచ్చాను. పెమ్మసాని గారు ఒక పెవికాల్లాగా ప్రజలకి అతుక్కుపోయారు, ఆయన అంటే ఎంతో అభిమానంతో ఉంటున్నారు. చాలా చక్కగా పెమ్మసాని గారిని ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎంతో చక్కగా ఆయన్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయన మాటలు చాలా చక్కగా ఉంటాయి, ఆయన మాట్లాడేది తీరు చాలా బాగుంది. అందుకని ఆయన పెమ్మసాని గారిని చక్కగా ఆదరిస్తున్నారు. ఎవరిని చూసినా కానీ పెమ్మసాని గారు అంటారు. అన్ని కులాల్లో కూడా పెమ్మసాని గారే అంటున్నారు. అంత స్వచ్ఛంగా
ఆయన గురించి మాట్లాడుకున్నారు. ఏ ఊరని వెళ్ళనియండి, ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఒక 10 గ్రామాలకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కానీ పెమ్మసాని గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. పెమ్మసాని గారు ఆయన చాలా మంచి మద్దతు ఇస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మంచి మెజార్టీతో కూడా గెలుస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే నేను అన్ని ఊళ్ళు తిరుగుతానండి. నేను ఒక ఊరు కదండి, కొన్ని వందల ఊళ్ళు తిరుగుతాను కూడా. నేను తిరుగుతూనే ఉంటాను. ఈ లోకల్లో చేసే వాళ్ళకి ఏ ఊరు వెళ్ళినా కానీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తే చాలా చక్కగా అంటున్నారు పెమ్మసాని గారు, అబ్బా చాలా చక్కగా మాట్లాడుతున్నారని. ఆయన వస్తే మన రాష్ట్రంలో పార్లమెంట్లో ఏదైనా మాట్లాడాలన్నా మాట్లాడగలరు, చక్కగా మాట్లాడగలరు. ఆ దమ్ముండ నాయకులాగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఇదే మాట, ఎక్కడ కూర్చున్నా కానీ ఇదే మాట మాట్లాడుతున్నారు. అంత ఇదిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన 10 మందిని కలుపుకొని పోతున్నాడు. ఈ కలుపుకొని తనవే ఈ రాష్ట్రంలో మన గుంటూరు జిల్లా మన 7 నియోజకవర్గాలు చక్కని మెజార్టీతో గెలిపించగలడు పెమ్మసాని గారని అనుకుంటున్నారు ప్రజలు. ఆయన బాగా చేస్తారని, 2కు తక్కువ కాకుండా వస్తుంది, 2 లక్షల పైనే వస్తుంది. వాళ్ళు రావాలండి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డబ్బు వ్యాపారాల్లో సంపాదించుకున్నారు. వాళ్ళ రాజకీయం అంతా పొల్యూషన్ అయిపోయి వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం అయిన ఇట్లా ఇసుంటాళ్ళు వచ్చి డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో సేవ చేయాలని వస్తున్నారు. ఇసుంటాళ్ళు వచ్చి చేస్తే మంచిది. ఇంకా రాజకీయాల్లోకి ఇసుంటాళ్ళు రావాలి.